సో నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఈస్ట్. గుంటూరు ఈస్ట్ ఇక్కడ కంటెస్ట్ చేసేది మహమ్మద్ నజీర్. లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఇతనే పోటీ చేశాడు. ఇక్కడ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్ గారి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా మరలా మహమ్మద్ నజీర్ గారి పోటీ చేయబోతున్నారు. ఈమె మీద, ఈ మహమ్మద్ నజీర్ మీద నూరి ఫాతిమా, వైసీపీకి సంబంధించిన నూరి ఫాతిమా, ఇక్కడ ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమా నజీర్ గారి మీద పోటీ చేయబోతుంది. వీళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంది, వీళ్ళలో మైనస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ నూరి ఫాతిమా గారు ప్రస్తుత ఎమ్మెల్యే, అక్కడున్న ప్రస్తుత ఎమ్మెల్యే ముస్తఫా గారి గారాల పట్టి నూరి ఫాతిమా గారు. ఇప్పుడు ఆమె ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. ఏమేమో ప్రస్తుతం ఉన్న ఆరోపణలు ఏంటంటే, అక్కడ ఆమె ఆఫీస్ చుట్టూ రౌడీ మోకలను ఏర్పాటు చేస్తూ రౌడీ మోకలను ఎండబెట్టుకుంటా గుంటూరులో ఆ బెదిరింపులకి పాల్పడుతున్నారని, నెక్స్ట్ వచ్చేసి ఆ రౌడీల మీద ఉన్న కేసులు మొత్తం ఎత్తేపిస్తారు, ఏమంటుంటే రౌడీ షీట్లు మొత్తం ఎత్తేపిస్తారని, ఏమి గెలిచిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రౌడీ షీట్లకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అని చెప్తున్నట్టుగా మాకు మా సర్వే ద్వారా తెలియంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మహమ్మద్ నజీర్, ఇతను కూడా ఒక రకంగా అంతగా కాకపోయినా సరే ఒక రకంగా ఖచ్చితంగా అలాంటి కోణమైన వ్యక్తి. బట్ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే ముస్తఫా గారు 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ముస్తఫా గారి కూతురు నూరి ఫాతిమా అయితే పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉంటాయి అంటే ఖచ్చితంగా మహమ్మద్ నజీర్ గారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ జనసేన పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లు పైన వచ్చాయి. ఎందుకంటే ఖచ్చితంగా అది అక్కడ అంతా కాపు ఓటర్లు ఎక్కువ ఉంటారు, గుంటూరు ఈస్ట్లో కాపు ఓటర్లు అయితే ఎక్కువ ఉంటారు. ఈ క్రమంలో లాస్ట్ టైం మహమ్మద్ నజీర్ గారికి వచ్చిన ఓట్లు సుమారు 70,000 ఓట్లు వచ్చాయి. ఈ 70, 29 మొత్తం కలిపి యావరేజ్గా 1,00,000 ఓట్లు దాకా ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమికి పడే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఖచ్చితంగా గుంటూరు ఈస్ట్ కూడా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఈ సీట్ అయితే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ గుంటూరు ఈస్ట్లో ఇంతవరకు ఎప్పుడు టీడీపీ జెండా ఎగరేసింది లేదు. మొట్టమొదటిసారిగా గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్ గారు ఖచ్చితంగా టీడీపీ జనసేన ఉమ్మడి కూటమిలో భాగంగా ఆ 2 జెండాలు ఎగరేసే బాధ్యతను మహమ్మద్ నజీర్ గారు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి గుర్రజాల ఎర్రపతనేని శ్రీనివాసరావు. ఇతని మీద పోటీ చేసేది కాసు మహేష్ రెడ్డి. సో గురజాల మీద పోటీ చేసేది ఎర్రపతనేని శ్రీనివాసరావు, టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎర్రపతనేని శ్రీనివాసరావు, వైసీపీ పార్టీ నుంచి కాసు మహేష్ రెడ్డి. వీళ్ళ తాతగారు మాజీ ముఖ్యమంత్రి అనుకోండి. బట్ ఇప్పుడు ప్రస్తుతంగా ఇక్కడ గురజాల ఎమ్మెల్యే ఉన్న కాసు మహేష్ రెడ్డి గారు. వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే డెఫినెట్గా ఈసారి ఎర్రపతనేని శ్రీనివాసరావు గారికి మా సర్వేలు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎర్రపతనేని శ్రీనివాసరావు గారికి కొన్ని ఆరోపణలు కానీ కొన్ని రాజకీయాలు చేశారని అతని మీద అప్పుడు బ్యాడ్ అయితే నెలకొని ఉంది. ఆ క్రమంలో భాగంగా జగన్ గారి మేనియా, జగన్ గారి గాలి అలా వీచింది. ఆ ఊపులో కాసు మహేష్ రెడ్డి నష్టపేట చెందిన వ్యక్తి గురజాల పోటీ చేసి దాదాపు 25,000 ఓట్ల పైన పైచిలికి మెజారిటీతో ఇతను గెలిచాడు. ఈసారి అయితే ఇది కుదరదు. డెఫినెట్గా మరలా ఎర్రపతనేని శ్రీనివాసరావు గారు ఖచ్చితంగా గురజాల నుంచి గెలవబోయే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి కుటుంబంలో భాగంగా. డెఫినెట్గా మళ్ళీ ఎర్రపతనేని శ్రీనివాసరావు గారు గురజాలలో టీడీపీ జనసేన జెండాలో ఖచ్చితంగా ఎగరవేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి కందుకూరులో పోటీ చేసేది ఇంటూరి నాగేశ్వరరావు. ఇతని పేరు కూడా మనం తరచూ వింటా ఉంటాం సోషల్ మీడియాలో. నాగేశ్వరరావు ఇతను కూడా టీడీపీ జనసేన బీజేపీ తరపు నుంచి ఖచ్చితంగా సీటు గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇతను కూడా లాస్ట్ టైం పోటీ చేశాడు, ఓడిపోయాడు. మరలా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. అక్కడున్న ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కూడా వ్యతిరేకత నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఇంటూరి నారాయణరావు గారు కందుకూరు గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి. ఖచ్చితంగా జనసేన ఓట్లు మొత్తం కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఇంటూరి నాగేశ్వరరావు గారికి పడే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మార్కాపురం ఇక్కడి నుంచి పోటీ చేసేది కందుల నారాయణ రెడ్డి.
ఇతనికి కూడా మార్కాపురంలో ఈసారి గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇతను అక్కడి నుంచి పోటీ చేశాడు, బట్ ఓడిపోయాడు. బట్ ఇప్పుడైతే ఆ పని అయితే ఉండదు, ఓడిపోయే పని అయితే ఉండదు. డెఫినెట్గా ఇతను కూడా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. కందుల నారాయణ రెడ్డి గారు, మీరు కూడా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మార్కాపురంలో సరే ఖచ్చితంగా సీట్ గెలవబోతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా ఖచ్చితంగా కందుల నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆత్మకూరు. ఈ ఆత్మకూరులో ఆరం రామనారాయణ రెడ్డి గారు, ఇతనప్పుడు ఇదే ఆత్మకూరులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇదే ఆనంద్ రామనారాయణ రెడ్డి. ఆ పార్టీలోకి కొంచెం చెడింది. సో అందుకని ఆ పార్టీ నుంచి రామనారాయణ రెడ్డి గారు బయటకు వచ్చేసి టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ టీడీపీ పార్టీలో భాగంగా ఆయనకి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి టీడీపీ ఎమ్మెల్యే అయితే టికెట్ అయితే అనౌన్స్ చేశాడు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ అనుకునే కన్నా ఖచ్చితంగా ఈ సీట్ వచ్చేసి టైట్ ఫైట్ ఉంటుంది. డెఫినెట్గా ఆనం రామనారాయణ రెడ్డి గారికి టైట్ ఫైట్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం పోటీ చేశారు, వైసీపీ నుంచి గెలిచారు. ఈయన వైసీపీ నుంచి టీడీపీలో వచ్చారు. సో ఖచ్చితంగా ఎందుకు వచ్చారు కారణం తెలియాలి మనకి. ఎందుకు వచ్చారు కారణం తెలియాలి కదా. ఆ కారణం కోసం ఖచ్చితంగా టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఆయన ఈ ఆత్మకూరులో బాగా తిరగాలి, జనాలకు మమేకం అవ్వాలి. మమేకం అయితేనే ఖచ్చితంగా ఆయనకి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం గెద్దలూరు వచ్చేసాం. గెద్దలూరు నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ, జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా ఈయన పోటీ చేయబోతున్నారు. అప్పట్లో వైసీపీ తరపు నుంచి అన్నా రాంబాబు గారు పోటీ చేశారు. ఇప్పుడు కూడా అతనికి సీటు దక్కేసింది. గెద్దలూరు నుంచి అన్నా రాంబాబు గారు, గెద్దలూరు నుంచి అశోక్ రెడ్డి గారు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పొత్తులో భాగంగా అశోక్ రెడ్డి గారు అనేది పోటీ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చేసి అన్నా రాంబాబు గారికి అక్కడ చాలా వ్యతిరేకత అనేది ఎక్కువ అయిపోయింది కూడా. ఎందుకంటే ఇతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు 2021లో సంథింగ్ జనసేనకు సంబంధించిన ఒక కార్యకర్తను ఇతను ప్రేరేపించి చంపేపించారనే ఆరోపణలు అయితే ఈయన మీద ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇతని మీద జనాల్లో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. కొంచెం దురుసుగా ప్రవర్తిస్తారనే ఒక టాక్ అయితే ఈయన మీద నడుస్తుంది. ఖచ్చితంగా ఈ కూటమిలో భాగంగా అశోక్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ కూటమిలో భాగంగా మొన్నటిదాకా ఒక గందరగోళం అయితే నెలకొంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మన జనసేనకు సంబంధించిన ఆమంచి స్వాములు గారు పోటీ చేయబోతున్నారు అన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు తేలిపోయింది. టీడీపీ, జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా అశోక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా గెలిచే అవకాశాలు అయితే టీడీపీకి, జనసేనకి ఖచ్చితంగా ఉన్నాయి. అశోక్ రెడ్డి గారు మీరు కూడా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఖచ్చితంగా ఈ సీటు మీదే, ఖచ్చితంగా ఈ సీటు గెలిచేస్తున్నారు గెద్దలూరు నుంచి. నెక్స్ట్ వచ్చేసి కొవ్వూరు. ఇక్కడ నుంచి వచ్చేసి కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలుగుదేశం చరిత్రలోనే ఒక ఎంపీకి, ఒక ఎమ్మెల్యేకి ఒకే ఇంటి నుంచి టికెట్లు ఇచ్చిందంటే అది వీళ్ళే ఒప్పుకోవచ్చు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, వీళ్ళ భర్త వచ్చేసి రామనారాయణ రెడ్డి గారు, అతను వచ్చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ భర్త వచ్చేసి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. వీళ్ళ భార్య వచ్చేసి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఏమొచ్చేసి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నారు. టీడీపీ చరిత్రలోనే నాకు తెలిసి ఇది రెండో టైం అనుకుంటా. అప్పట్లో ఎవరికో ఒక భార్యాభర్తలకి ఇద్దరికి ఇచ్చి పోటీ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు జంటే. ఖచ్చితంగా వీళ్ళు కూడా మొన్నటిదాకా వైసీపీలో ఉండి ఇప్పుడు టీడీపీలోకి మారారు. మొన్న నెల్లూరులో మీటింగ్లో కూడా జరిగింది. ఖచ్చితంగా వీళ్ళు కూడా గెలుపు అవకాశాలు అయితే దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ వైసీపీలో వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, అక్కడ పార్టీలో సరైన పద్ధతి నచ్చక కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు టీడీపీలోకి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. జాయిన్ అయ్యారు కూడా. జాయిన్ అయ్యి సీట్లు కూడా సంపాదించారు. భార్యాభర్తలు ఇద్దరు సీట్లు సంపాదించారు. ఒకరు వచ్చేసి ఎంపీ క్యాండిడేట్, మరొకరు వచ్చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన ప్రశాంతి రెడ్డి గారు ఖచ్చితంగా మీరు ఈ కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో గెలిచే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు కూడా దాదాపు 62% ఓట్ షేరింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఉమ్మడి కూటమి అభ్యర్థులైన ప్రశాంతి రెడ్డి గారు.